హలో మా నమస్తే, నేను మీ కొరమేని రాజా. అంటే మొన్నటి వీడియోలో చెప్పాను కదా వీటికి ఎలా అని నీటిలోకి అంటే మా ఊరు చెరువులోకి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఈ గేలాలని ఎత్తుకొని వీటికి పక్కిలు ఎలా కుట్టేది, ఆ చేపలు ఎలా పట్టేది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సరిగా ముందుగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఐసికి బుట్ట పార్కులోని వాళ్ళు కూడా ఎత్తుకొని ఇంకా ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా అమ్మ అయితే క్యారేజ్ అయితే పెట్టేసింది. ఇంకా మార్నింగ్ సరే కదా. ఇంకా క్యారేజ్ అలాగా పక్కిలు కావలసిన బర్మాకుడు బాక్సు జాలాల గట్టలు చెర్లాకైతే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. బోగడితో బండి అయితే తీసుకొస్తున్నాడు. బండి అయితే తీసుకొచ్చాడు. నా చెర్లోకి స్టార్ట్ అయిపోవాలి. మా ఫస్ట్ అంటే ఆడొస్తున్నాడు చెర్లోకి రావాలని. మా చెరువు దగ్గర కాడికి అయితే వచ్చేసాను అనమాట. పడవల కాడికి గేలాల కట్టలు తీసుకొని మేము కావాల్సిన లొకేషన్ కాడికి అయితే పోతాం అనమాట. పడవలు వేసుకొని ఇప్పుడు మా పడవలు అయితే స్కైల్ చేసాం అనమాట నీటిలో. ఇంకా గేలాలు పెట్టే లొకేషన్ కాడికి అయితే మినిమం 10 కిలోమీటర్ అయితే పోవాలన్నమాట. మేము ఇంకా చాలా దూరం అయితే పోవాలి. అక్కడికి పోయేలాక ఒక అరగంట జర్నీ అయితే పడద్ది అక్కడికి పోయేలాకే. అదేంటో కానీ మేము గేలాలు పెట్టే లొకేషన్ కాడికి అయితే వస్తే మొత్తం అనేది గుర్రపెట్ట అయితే ఆనిపోన్నది ఇంకా వల్ల వేయాలన్నా కూడా భయం వేస్తున్నది. ఇంకా వల్ల అనేది లాక్కుని వెళ్ళిపోద్ది అని ఇంకా ఏరియా దగ్గరికి అయితే పోతున్నాం మేము అయితే. మా అన్న మా బావ అయితే చూడండి పైన చేస్తే ఇంకో దగ్గరికి అయితే ఒక 5 కిలోమీటర్ అయితే పోతున్నారు. ఆడ పోయేలాకే చాలా టైం అయితే మా దరికి అయితే వచ్చేసాం అనమాట. గేలాలు పెట్టే లొకేషన్కి అయితే వచ్చేసాం. కానీ మా వాళ్ళు అయితే గమ్యానికి అయితే జరిపినారు మొత్తానికైతే. ఇంకా వల్ల అయితే ఇంకా బుట్ట పక్కిలకి వల్ల అయితే వేయాలా. వీటికి కావాలి కదా మనకి, ఇంకా గేలాలు కుట్టేదానికి కావాలి కదా. అట్లకి బుట్ట పక్కలకి వల్ల అనేది వేస్తాం. ఇప్పుడు మా బుట్ట పక్కిల వాళ్ళు అయితే వేసేసి నా చెట్టు కిందకైతే వచ్చేసాం. చెట్టు కింద మా పడవలు అనేది ఆనే పెట్టేసాం. మామూలుగా ఇదే లొకేషన్, గేలాలు వేయాల్సిన లొకేషన్ అయితే ఇదే. మా పక్కిల వాళ్ళ కాడ అయితే వచ్చేసాను అనమాట. ఇంకా మా బావ అనేది పక్కిల వాళ్ళు తీస్తా ఉన్నాడు. పక్కిలది గేలాలు కుట్టేదానికైతే ఇంకా చాలా అయితే వాళ్ళ అయితే చేదాను మా బావ అయితే అనమాట. దుర్రే వీటి కోసం కొరవని ధర్మపురం బస్సులు అయితే వదిలేడు అడ తిరుగుతుంది. మా ఫైనల్గా అయితే ఇవే పడింది కుట్లు. సరే కదా. ఇది పక్కి ఇట్లా ఎక్కువ శాతం కొరమైన అనేది దీన్ని ఎక్కువ కొట్టద్ది పక్కిని. చూసారా కదా ఇలా కర్ర కట్టాం కదా నేను ఇలా గుట్టేసి బాగా జోరుగా ఉంది కొరమైన అయితే. కొరమానికి అయితే బాగా జోరు కదా. చూసారు కదా విధంగానే గుట్టాడు. ఇలాగ నీటిలో వేసేయడం అనమాట. ఇంకా నైట్ దాని కాడికి వచ్చిన తర్వాత కొరమైన అటాక్ చేస్తుంది. చూసా నైట్ దాని కాడికి వచ్చిన తర్వాత కొరమైన అటాక్ చేస్తుంది దాని మొత్తానికి. వేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడం గేలాలన్నీ. ఇంకా చూసారు కదా ఎలా కుట్టాను అనేది. ఇంకా వీటికి నైట్ ఎలా చేపలు పడేది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వదులుతాను. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి మమ్మ.